కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గాంధీ భవన్ ముట్టడికి వెళ్ళనున్నారు. ఈ తీరును కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక కాసేపట్లోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడికి రానున్నారు. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ర్యాలీగా లోక్ భవన్కు వెళ్తారు. లోక్ భవన్ దగ్గర తమ నిరసన వ్యక్తం చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఇటు నీట్ పరీక్షలో జరిగినటువంటి అన్యాయం, ముఖ్యంగా విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం పైన మోడీ స్పందించట్లేదు. ఈ వ్యవహారాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని ప్రతిపక్షాలు భావిస్తూ ఉంటే సమయం ఇవ్వట్లేదు. ప్రశ్నించినటువంటి నాయకులందరినీ ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. నీట్ ఎగ్జామ్లో సమూలమైన మార్పులు రావాలి, విద్యా వ్యవస్థలో తగినన్ని మార్పులు రావాలని చెప్తా ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున ఖర్గేని తమ హక్కుల కోసం అడుగుతా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి పద్ధతి సరిగా లేదని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విద్యార్థుల పట్ల, ప్రజా ఉద్యమాల పట్ల తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు. వీటిని కూడా ఒక చర్మగీతం పాడాలని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ప్రశ్నించినటువంటి వారిని ఎక్కడికెక్కడ అణచివేసేటువంటి ధోరణి కూడా కొనసాగుతుంది. ఈ పద్ధతి కూడా పూర్తిగా మారాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి హక్కులను అడగడానికి మాత్రమే తాము నిరసన తెలియజేస్తున్నాం. కానీ తమ నిరసన తెలియజేయకుండా ఎక్కడికెక్కడ అరెస్టులు చేయడము, ఆపడము, అడ్డుకోవడము ఇవన్నీ వ్యతిరేకిస్తామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ ఉన్నారు. సరే, ఏంటి మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఒకటే, భారతదేశ వ్యాప్తంగా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న కేంద్ర ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ శాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ను సస్పెండ్ చేయాలనేది మా మెయిన్ డిమాండ్. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజల అవసరాల గురించి ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఏర్పడితే అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రధానమంత్రి కూడా నిజంగా వారు అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి నిన్న జరిగిన పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చర్చకు తీసుకురావాలి ఈ అంశాన్ని అంటే చర్చకు తీసుకురా, వాయిదా తీర్మానం పెట్టమంటే పెట్టారు. కాబట్టి పార్లమెంటులో ఆ విధంగా అడ్డుకుంటా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు విద్యార్థుల తరపున నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే నిరంకుశ ధోరణితో అక్రమ అరెస్టాలు చేయడమే కాకుండా హింసావాదంగా సృష్టిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి పూర్తిగా బాధ్యత కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి బాధ్యత వహించవలసి వచ్చింది. భారతదేశంలో నేటి విద్యార్థులే రేపటి పౌరులు అనేది ఏదైతే మన నాణ్యుడు ఉందో దాన్ని తీవ్రంగా వారు ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న మంత్రిని బర్తరఫ్ చేయాలనేదే మా డిమాండ్. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల అనుసరిస్తున్నటువంటి నిరంకుశ వైఖరిని తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా అంటే తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఇక్కడ విద్యార్థులు కూడా తమ సమస్యలపైన ప్రభుత్వం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం మాత్రం ఆ విధంగా చేయకుండా ఎక్కడికెక్కడ అణిచివేసే ధోరణిని అవలంబిస్తూ ఉంది. అడుగుతున్నటువంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కానీ, ప్రియాంక గాంధీని కానీ నిన్న ఒక దుర్మార్గంగా అరెస్ట్ చేయడానికి కూడా తాము వ్యతిరేకిస్తున్నామని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే నీట్ పరీక్షకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఈ నీట్ వ్యవహారంలో ప్రధాన కారకుడుగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనను బర్తరఫ్ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. ఇక పార్లమెంట్లోనే కాకుండా బయట కూడా దేశవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించాలి, దాంతోపాటు నీట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక్కడ నుంచి తప్పులు జరగకుండా ఒక ట్రాన్స్పరెన్సీగా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తామని అష్యూరెన్స్ ఇవ్వడము, దాంతోపాటుగా ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి దాంట్లో విధానంలో పూర్తి సమూలమైన మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. ఏంటి నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడము, దాంతోపాటు ప్రియాంక గాంధీని, మల్లికార్జున ఖర్గేని అభ్యంతరకరంగా అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ముఖ్యంగా యువత కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న బీజేపీ పార్టీ దేశంలో ఉండడానికి అర్హత లేనే లేదు. ఒకటే మాట చెప్తుంది జనతా, మోడీకు హటావ్ దేశ్కు బచావ్, మోడీకు హటావ్ దేశ్కు బచావ్ అనే మాట ప్రతి నోట. యువత ఒక ఓట్లు తీసుకొని యువతని రోడ్డు పైన వస్తే వాళ్ళని లాఠీలతో, తూటాలతో ఇబ్బంది పెట్టి చంపిన దుర్మార్గుడు దేశంలో ఉండే అవసరం లేదు.
మొత్తానికైతే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు చాలా స్పష్టంగా చేస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఈ వ్యతిరేకించే క్రమంలో తమ హక్కులను తమ డిమాండ్లను పరిష్కరించాల్సినటువంటి మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించే విధానాన్ని కూడా ఆపేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నారు. ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడికి చేరుకోగానే వీళ్ళందరూ ర్యాలీగా లోక్ భవన్కి వెళ్ళనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ. Gaudí,